హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఏంటంటే చిటికలో 2 నిమిషాల్లో అయిపోయే వంట చూపిస్తాను. ఎందుకు 2 నిమిషాల్లో అయిపోయే వంట ఎందుకు చేసుకున్నాను కూడా ఈరోజు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. అలా ఎందుకు చేసుకున్నాను అది కొత్తగా నేనే కనిపెట్టి చేశాను. మీలో కూడా ఎవరికన్నా ఉపయోగపడుతుంది ఈ వంటని. ఈరోజు ఈ రెసిపీ ఇప్పటికిప్పుడు నేను ఆల్రెడీ చేసుకొని తిన్నాను, మీకు చూపిద్దాం వెంటనే మళ్ళీ డిసైడ్ అయ్యి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్ని ఎందుకున్నాను అంటే ఇవాళ మా వారి ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళారు. ఇంకా అమ్మ లేదు, మామయ్య లేరు, ఎవరు లేరు, ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను. అయితే నిన్న మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణం అయితే అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చాము. ఇంకా రాత్రిపూట ఈ మధ్య ఏం తింటలేదు, ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తింటాము, లేకపోతే లేదు. రాత్రి ఎందుకో హెవీగా అనిపించి ఏం తినకుండా అలాగే పడుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు. సరేలే ఇంకా ఎలాగో పెందలాడి వంట చేసేసుకొని భోంచేద్దామని ఊరుకున్నాను. ఇంక ఈలోపు మా వారు ఫోన్ చేసి నాకు ఫంక్షన్ ఉంది, నేను భోజనం చేయలేదు, నువ్వు ఒక్కదాని చేసుకో అన్నారు. ఇంకా నాకెందుకో కొంచెం ఇంత అన్నం వండుకుంటే అది ఇంత మిగిలిపోతుంది, ఈ అన్నం వండుకొని ఈ కొంచెం అన్నం వండుకొని ఇంత ఎక్కడ పారేస్తాంలే, ఈ పూటకు కూడా అలాగే ఉండి సాయంత్రం ఏదైనా చేసుకుందాంలే అనుకున్నాను. కానీ 1 గంట 1:30 వరకు ఉండగలిగాను. ఇంకా ఆ తర్వాత నాకు ఇక ఆకలేస్తుంది బాగా. అయితే ఇంట్లో స్వీట్స్ అవి ఉన్నాయి కానీ అవి తినబుద్ధి వేయట్లేదు. ఏం చేసుకోవాలి, అక్కడ మామిడికాయ పచ్చడి కనిపిస్తుంది, అది తినాలనిపిస్తుంది. చపాతీ లాంటివి చేసుకోవాలన్నా కూడా మనకి ఏదో ఒకటి కూర అయితే కావాలి కదా, ఇంట్లో కూరలు కూడా ఏం లేవు. ఇంకందుకని చెప్పి ఏం చేసుకోవాలని ఆలోచించాను. 2 నిమిషాల్లో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తినేలాగా ఉండాలి, ఏం చేసుకోవాలి అని ఆలోచించాను. పొట్ట కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అదేమో నాకు తెలియదులే కానీ ఆకలి మాత్రం నాకు ఒక రెసిపీ చూపించింది. ఆ రెసిపీ ఏంటో మీకు కూడా చూపిస్తాను. మనం ఆకలితో ఉన్నప్పుడు మనం ఏది తిన్నా కూడా, పచ్చడి మెతుకులు తిన్నా కూడా అమృతంలాగా ఉంటుంది అంటారు. ఇందాక నేను చేసుకున్న రెసిపీ ఏంటంటే నాకు అలాగే అనిపించింది. అలాగే చాలా మంది కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఎవరూ లేరు, ఒక్కళ్ళే ఆడవాళ్ళు ఉన్నారంటే చాలా మంది ఇలాగే చేసుకోవటానికి ఇష్టపడరు. అయితే మామూలుగా అయితే ఏ ఫ్రూట్స్ పాలు అలాంటివి తాగి ఉంటాము. ఎప్పుడన్నా ఇలాగే అర్జెంటుగా తినాలి, ఆకలేసేస్తుంది, మనకి ఏదో తినాలి అనిపిస్తున్నప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. ఇంకా రెసిపీ ఏంటో ఈ రెసిపీకి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ. అందరి ఇళ్లల్లో కూడా దాదాపుగా ఉండేవే, ఉండనివి కూడా ఏం కాదు. ఇంకా ఎప్పుడైనా సరే ఇలా తినాలనిపిస్తే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎంత టైం పడుతుందో దానికన్నా కూడా ఎక్కువ నా మాటలే ఉన్నాయి. ఇప్పుడు నా ఫీలింగ్స్ చెప్పాలనిపించింది మీకు, అందుకని చెప్పాను ఎంతసేపు. ఇంకా రెసిపీ ఎలా చేస్తానో కూడా చూపించేస్తాను మీకు ఇప్పటికిప్పుడే. వెళ్ళానండి. నేను తినేసిన ప్లేట్ కూడా ఇక్కడే ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేస్తానో ఏం కావాలో దానికి కూడా చూసేయండి మీరు. చూసారు కదా, అటుకులు అనమాట. అటుకులు అందరి ఇళ్లలో ఉంటానే ఉంటాయి కదా. ఈ మధ్య మన ఇళ్లలో బియ్యం ఎలా ఉంటున్నాయో అటుకులు కూడా అలాగే ఉంటున్నాయి. పిల్లలకి స్నాక్స్గా కానీ మనం అటుకులు ఉప్మా అలా చేసుకుంటాం కదా, ఉప్మా లాగైనా చేసుకోవచ్చు, అది కూడా త్వరగానే అయిపోతుంది. ఇది ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ నేను చిన్న కప్పు ఆల్రెడీ చేసుకొని తిన్నాను కదా, కొంచెమే చేస్తున్నాను. ఒక గిన్నెలో వేసేసుకోండి. ఈ అటుకులు మునిగే వరకు ఇలా వాటర్ వేసుకోండి. ఇంక ఈ వాటర్ను ఒకసారి వంచేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకొని వాటర్ వేసి పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు మనం ఏం లేదు, వెంటనే ఇంక చేసేసుకోండి. ఏమీ నానాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవి కూడా వేసుకోకపోయినా పర్వాలేదు, ఊరికే మనకి అక్కడక్కడ తగులుతూ బాగుంటాయని వేసుకోవటమే. ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇంక ఇందులో మినపప్పు వేయట్లేదు నేను, మీకు కావాలంటే వేసుకోండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఇంక ఇప్పుడు అటుకులు వెంటనే నానిపోతాయి కదా, ఇలా వాటర్ పిండేసుకోండి. వాటర్ పిండేసి ఇది ఇలా వేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. 2 నిమిషాలు కరివేపాకు కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇంక ఇప్పుడు అటుకులు వెంటనే నానిపోతాయి కదా, ఇలా వాటర్ పిండేసుకోండి. వాటర్ పిండేసి ఇది ఇలా వేసేసుకోండి. 2 నిమిషాలు కరివేపాకు కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి.
ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అంతా ఇలా బాగా కలిపేసుకోండి ఒకసారి, ఉప్పు అంతా కలిసే వరకు. ఇంతకీ ఈ రెసిపీకి పేరేంటో నేను చెప్పలేదు కదా, ఈ పేరేంటో మీరే పెట్టండి. ఈ రెసిపీకి పేరు కమెంట్ చేయండి, ఏం పేరు పెడదామనేది. అయిపోయింది కదా, ఇదిగోండి మామిడికాయ పచ్చడి, పెసరావకాయ పచ్చడి. నిన్నే వీడియో కూడా పోస్ట్ చేశాం కదా. కొంచెం వేసుకొని చూసైనా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను, ఎక్కువ ఘాట్లేదు ఇది. అంతే, అంతా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఇంకా రెసిపీ రెడీ అయిపోయినట్టే. చక్కగా స్పూన్ వేసుకొని కానీ చేతితో కానీ తినేసేయటమే. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నా. కొంచెమే వేసుకోండి ఉప్పు కూడా, మనకి ఎందుకంటే ఉప్పు ఆల్రెడీ పచ్చడిలో ఉంటుంది కాబట్టి. అన్నీ సరిపోయినాయి. అంతే, రెడీ అయిపోయింది చక్కగా అటుకులు మామిడికాయ పచ్చడి. చూసారుగా రెసిపీ ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. ఈ అటుకులు మామిడికాయ పచ్చడి నా ఆకలిని తెచ్చేసాయి. అలాగే టేస్టీగా కూడా ఉంది. ఇది బాగోకపోతే నేను ఈ రెసిపీ మీకు చూపించేదాన్ని కాదు. ఎప్పుడైనా కానీ ఇలా అవసరం పడితే ఖచ్చితంగా చేసుకోండి. అందరి ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఉంటూనే ఉంటుంది, అటుకులు ఉంటూనే ఉంటాయి కదా. లేనిది దొరకండి అనేది చాలా తక్కువ మందికి ఉంటాయి, ఉండవేమో కానీ ఎక్కువగా అందరి ఇళ్లలో ఇప్పుడు ఇవన్నీ ఉంటానే ఉంటాయి. సరే మరి, ఇప్పుడు ఇందాకే కదా తిన్నాను, ఇంకా ఆకలి లేదు ఇప్పుడు. ఇది మా వారికి వచ్చాక మనం చేసిన గొప్పతనం మరి మన వారికి కూడా చూపించాలి కదా, మా వారికి చూపిస్తాను. మీరు ఇంక ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.